జిల్లా సుండపల్లి మండలంలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కొన్ని ప్రథమ చికిత్సా కేంద్రాలను కడప జిల్లా డిఎంహెచ్ఓ అధికారి తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ అధికారులు మాట్లాడుతూ ధనశ్రీ ప్రథమ చికిత్సా కేంద్రానికి అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం చట్టవిరుద్ధమని, ప్రథమ చికిత్సా కేంద్రాల్లో ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరియు అత్యవసర వైద్యం అవసరమైన రోగులను వెంటనే సమీప ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. ఆర్ఎంపీలు వైద్యం చేయడానికి లేదని, ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సా కేంద్రాలని బోర్డులు పెట్టకూడదని, ఆర్ఎంపీలు బాటిళ్లు, సిరంజీలు వేయకూడదని, ఇష్టం వచ్చినట్లుగా చికిత్సలు చేస్తున్నారని, ఆర్ఎంపీలపై అనేక ఫిర్యాదులు కడప జిల్లా కలెక్టర్ కి వచ్చాయని, కలెక్టర్ ఆదేశాల మేరకే తనిఖీలు చేస్తున్నామని, సుండపల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపీలు చికిత్స చేయడం నిషేధమన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. మెడికల్ ఆఫీసర్స్, మన పిహెచ్సి సూపర్వైజర్స్ అందరూ ఒకసారి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనకు జస్ట్ ప్రథమ చికిత్స కేంద్రం లాగానే నడపాలి. అంటే వాళ్ళు ఇంజెక్షన్స్ వేయకూడదు, నెబులైజేషన్ పెట్టకూడదు. ఇంకా అంటే కుట్లు కూడా మనకు యాక్చువల్గా హాస్పిటల్లో వేసేది అడ్డంటారు, కానీ వైద్యుల పర్యవేక్షణలో వేస్తారు. మనకి ఇష్టానుసారంగా మనం కుట్లు ఎక్కడంటే అలా వేయడం అలాంటివన్నీ చేయకూడదు. ప్లస్ ఆ కుట్లు వేయడానికి వాడే మత్తు ఇంజెక్షన్ కూడా మనము వాడకూడదు. ఎందుకంటే ఆ డోస్ ఎంత వేయాలి, ఎక్కడ వేయాలి అనేది కూడా ఉంటాయి. కానీ అలాంటివన్నీ మనకు వైలేట్ చేయడం వల్ల మనం సీజ్ చేయాల్సి వచ్చింది ఈరోజు. కాబట్టి ఈ రెండు ఇక్కడ కూడా కానివ్వండి, మన పక్కనే ఇంకో ప్రథమ చికిత్సా కేంద్రం, అక్కడ ఈవెన్ మనకు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ కూడా రాయకూడదు. ఏదైనా ఉన్నా సరే ప్రథమ చికిత్సా కేంద్రం, ఏదైనా గాయం తగలొచ్చాడు క్లీన్ చేసి వెంటనే మంచి పెద్ద ఆసుపత్రికి పంపించాలి వెంటనే. అది తప్పించి ఇంజక్షన్లు వేయడం కానివ్వండి, వాళ్ళు స్వతహాగా మాత్రలు రాసివ్వడము, మందులు రాసివ్వడము, వాళ్ళు నెబులైజేషన్ పెట్టడం అనేది పీడియాట్రిషియన్ డాక్టర్స్ ఎంతో ఆలోచించి ఎంత డోస్ పెట్టాలి అని, పిల్లోడు ఎంత వెయిట్ ఉన్నాడు, ఎంత వయసు, ఎన్ని రోజులు పిల్లోడు అని క్యాల్కులేట్ చేసి మరీ వేస్తారు. కానీ అలాంటివి కాకుండా మనం ఇష్టానుసారం నెబులైజేషన్ పెడితే పిల్లలకి ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ మనము ఇది చేయించడానికి ఫస్ట్ ఒకసారి వార్నింగ్ ఇస్తాం, వాళ్ళ విధి విధానాలు వాళ్ళకి చెప్తాము, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయకూడదని అన్నీ రాసిస్తాము. కానీ వాళ్ళు దాన్ని అతిక్రమిస్తే వెంటనే సీజ్ చేయబడతాయి. ఇప్పుడు మీ ద్వారా నేను తెలియజేసుకోవడం కనుక ఈ మండలంలో మిగతా వాళ్ళు అంటే మనము ఈరోజు 1-2 ఏదైతే సీజ్ చేస్తామో అవి మినహాయించి ఏవైనా మళ్ళీ వాళ్ళు అతిక్రమించినట్టు మనకు ఒక చిన్న నోటీస్ వచ్చినా ఖచ్చితంగా ఆ రోజే సీజ్ చేయబడతాయి. కాబట్టి మీరు వాళ్ళు ఏమేమి చేయాలి, ప్లస్ పేషెంట్స్ కూడా ప్రతిదీ కూడా అంటే మనకు వాళ్ళు ప్రథమ చికిత్స అందిస్తున్నారనేసి ప్రతి దానికి వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకు ఒక రోగిని ఒక ట్యాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఇంకో ట్యాబ్లెట్ ఇవ్వగలుగుతామా లేదా, వాళ్ళకి ఏమైనా కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా. ఎందుకంటే కొంతమంది కిడ్నీ రోగులు ఉంటారు, వాళ్ళకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, వాళ్ళకు కొన్ని ఇవ్వకూడదు. కొంతమంది లివర్ బాధితులు ఉంటారు, వాళ్ళు కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకూడదు. అలాంటివన్నీ అనలైజ్ చేసుకొని డాక్టర్ గారు మాత్రమే ఇవ్వగలుగుతారు. కాబట్టి ప్రథమ చికిత్స మాత్రమే తీసుకోండి. ప్రజలు కూడా దీన్ని గమనించి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకు ఎక్కడైనా వైలేషన్ జరుగుతా అంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. క్లినిక్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటే వాళ్ళు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. వేరే సూదులు కానీ, మందులు కానీ, సెలైన్ బాటిల్స్ కానీ, ఇంజెక్షన్స్ ఇలాంటివి వేయకూడదు. వేసినతో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అదే మీరు ఇచ్చే ప్రెస్ నోట్ మీద ఈరోజు మీరు ఇచ్చే ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రజలందరికీ ఉత్తేజపరిచి వాళ్ళకు కూడా అవేర్నెస్ కలిగించే విధంగా సహకరిస్తారని మేము మనవి చేస్తున్నాం. ఫిర్యాదు అంటే గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారికి వచ్చింది కాబట్టి, ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు దీన్ని సీజ్ చేయమని చెప్పినారు. ఆయన ఆదేశాల మేరకు మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నుంచి నేను మీడియా ఆఫీసర్ తరఫున నా పేరు భారతి, నేను వచ్చాను. సార్ డిపిఎం డాక్టర్ మొహమ్మద్ ఉన్నాయి కదా మేడం, అవి కూడా సీజ్ చేస్తారా? సుండపల్లి ఉండేటి చేస్తామండి. ప్రస్తుతానికి మేము కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో ఒకసారి ఆల్రెడీ అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ
అవి కూడా అతిక్రమించి ఈ 2 చోట్ల మేము ఏదైతే ఈరోజు చేసామో దాన్ని కూడా దాటి కొన్ని మందులు అవన్నీ దొరకడం జరిగింది. దానివల్ల సీజ్ చేయాల్సి వచ్చింది.